ఇప్పుడు మీరు నాకు ఇది చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు, కూతురు, ఇద్దరు కొడుకులు. ఓకే. మీకు ముగ్గురు. ఇద్దరు కొడుకులు. మీకు ఎంతమంది పిల్లలు? ఈ అబ్బాయికి కొడుకు. ఇప్పుడు మిమ్మల్ని నేనేం అడుగుతున్నా అంటే, మీ పిల్లల్ని మీరు మంచి బాగా చదువుకోవాలని మీ కోరిక ఉంటుందా ఉండదా? మీకుంటుందా? ఉంటుంది. మరి దానికి తండ్రిగా మీరు ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది. మా పిల్లలు బాగా చదువు స్కూల్లో, మనకు ఊర్లో స్కూల్ ఉందా? ఎంతవరకు ఉంది? ఇప్పుడు మనం ఫస్ట్ తండ్రిగా, ఒరే నేను ఇప్పుడు నా పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళని పైకి తీసుకురావాలి అని మీకు కోరిక పుట్టింది. బాధ్యత, తండ్రిగా బాధ్యత. ఇట్రండి మీరు. అయితే ఏం చేయాలి? ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏం చేయాలి? దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు ఫస్ట్ ఆలోచించేది స్కూల్కి పంపించాలి. పంపిస్తున్నారా? పంపించాను. ఇప్పుడు ఎంత చదువుతున్నారు మీ పిల్లలు? మా పిల్లలు చదువు అయిపోయింది. ఎంత చదివారు? ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చేసింది. పెద్ద మంచి, చాలా సంతోషం. మీ నోటి గుండా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా మీ వాళ్ళు ఇక్కడ? మ్యాక్సిమం హైయెస్ట్ ఎంత చదివారు ఇక్కడ? ఇంటర్మీడియటేనా? కాదు, వీళ్ళ అమ్మాయి +2 చేసిందంటగా. ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. చేశారు, డిగ్రీ చేశాడు, ఉద్యోగం ఎందుకు చేయలేదు? మీకు రిజర్వేషన్లు కదా. ఉద్యోగం చేస్తున్నాడా? ఓకే. ఒక అబ్బాయి చేశాడు, వీళ్ళందరిలో ఒక అబ్బాయి చేశాడు ఉద్యోగం, డిగ్రీ చేశాడు. సరే, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఒక డిగ్రీ చేసిన వాళ్ళలో వేస్ట్గా ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? మీకు రిజర్వేషన్లో సీట్లు భలే దొరుకుతాయి ఉద్యోగాల్లో. మీకు వయస్సు ఇప్పుడు ఒక ఉద్యోగానికి 21 సంవత్సరాలు అనుకో, మీకు 5 సంవత్సరాలు ఎక్కువ ఇస్తాడు. 21, 5 అంతా 26. 21 సంవత్సరంలోనే క్లోజ్. వీడికి నీకు 5 సంవత్సరాలు ఎక్కువ ఇస్తే 26 దాకా చేయొచ్చు, ఛాన్స్ ఉంటుంది ట్రై చేసుకోవటానికి. అర్థమవుతుందా? మీరు అలాంటప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, సంతోషం. మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మీరు మంచి హైట్లో వస్తారు కదా. సైన్యంలోకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఈ పారామిలిటరీ ఫోర్సెస్, వాటికి ఎందుకు చేయకూడదు? తెలియకనా?